గత మాజీ ప్రభుత్వంలో సలహాదారులుగా చంద్రశేఖర్ రెడ్డి గారు 3 days బ్యాక్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఉద్యోగుల గురించి ఈ ప్రభుత్వం మాట ఇచ్చింది, ఇది చేయలేదు, అది చేయలేదు, ఇవన్నీ ఉత్తుతాయని స్టేట్మెంట్ చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో ఉద్యోగుల యొక్క సంక్షేమ సలహాదారులుగా ప్రభుత్వం ఈ సంఘం మాజీ అధ్యక్షులను చూసి నియమించడం జరిగింది. మరి ఆ మేరకు ఉద్యోగులకు ప్రభుత్వానికి వారధిగా ఉండాల్సిన వ్యక్తి మరి గత ప్రభుత్వంలో మాకు ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంటే ఏ రోజు మాట్లాడని మనిషి ఈరోజు మరి ఈ ప్రభుత్వం వచ్చి 1-2 నెలలు కాకముందే అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మరి దానికి మరి గత ప్రభుత్వంలో ఎంత నష్టపోయినామో మరి మీకు తెలుసు, ఉద్యోగులందరికీ కూడా తెలుసు. మరి ఏది కూడా ఎక్కడ కూడా ఉద్యోగులకు రాసి రంపాన పెట్టినట్టుంది. గత 5 సంవత్సరాలు ఉద్యోగులు కష్టపడి ఎంత మొత్తుకుంటే మాకు రావాల్సి ఇవ్వమంటే ఇవ్వకుండా ప్రభుత్వం మొండి వైఖరి వహించింది. గతంలో అదేవిధంగా ఉద్యోగులకు మరి పిఆర్సీ కూడా 11వ పిఆర్సీ ఎత్తుకుంటే రాష్ట్రంలో కాదు ప్రపంచంలో కాదు ఏ దేశంలో కూడా లేని విధంగా రివర్స్ పిఆర్సీ అనడం ఇవ్వడం జరిగింది. ఐఆర్ఐ అనేది ఇచ్చిన తర్వాత ఫిట్మెంట్ అనేది దానికి పై భాగానే ఎక్కువ ఇస్తారు. అటువంటిది ఇచ్చిన ఐఆర్లో నుంచి 27 నుంచి 23 వరకు 4% తగ్గించడం జరిగింది. దాంతో పోకుండా హెచ్ఆర్ఎల్ కూడా తగ్గడం జరిగింది. గతంలో కూడా హెచ్ఆర్ఎల్ ఇప్పుడు తగ్గించింది లేదు ఏ ప్రభుత్వంలో కానీ ఏ ముఖ్యమంత్రులు కానీ. ఈ ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి గారు హెచ్ఆర్ఎల్ తగ్గించడం, పిఆర్సీ తగ్గించడం, అదేవిధంగా మా ఉద్యోగస్తులు జీపీఎఫ్లో కానీ ఏపీజీలో కానీ మేము లోన్లు పెట్టుకుంటే తాత్కాలికంగా ఎమర్జెన్సీగా మాకు అవసరం కోసం దాపెట్టుకున్న డబ్బులను ప్రభుత్వమే వాడుకునేది. ఈ పొద్దు లోన్ పెట్టుకుంటే 2-3 రోజులు గత ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలో కానీ వచ్చేటి. గత ప్రభుత్వం పోయిన ప్రభుత్వంలో సంవత్సరాల తరబడి మా డబ్బులు ఇవ్వకుండా మా అకౌంట్ నుంచి డెబిట్ చేసుకోవడం కూడా జరిగింది. క్రెడిట్ టు డెబిట్ అనేది జమ అయినట్టు చూపించడము, లక్షలు ఒకరి దగ్గర నుంచి రివర్స్ తీసుకోవడం జరిగింది. ఏందయ్యా అదంటే టెక్నికల్ ప్రాబ్లం, మీ డబ్బులు యాడికి పోలేదు, సంవత్సరం తర్వాత మా అకౌంట్ వాడడం జరిగింది. అదే అకౌంట్ మాకు ఉండింటే మేము పెట్టుకునే పెళ్లిళ్ళకో లోన్లకో ఇండ్లకో ఖర్చులకో వైద్యం కోసం మా ఉద్యోగులకు ఎంటబడి అందేది. లేక కొంతమంది పెళ్ళిళ్ళు కూడా పోస్ట్పోన్ చేసిన కాలాలు గత ప్రభుత్వంలో జరగడం జరిగింది. మరి ఈ ప్రభుత్వంలో వస్తానే 1-2 నెలలకు మరి గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా 1వ తేదీ జీతాలు కానీ పెన్షన్లు కానీ గత 5 సంవత్సరాలలో తీసుకొని పరిస్థితి. ఎప్పుడు 10వ తేదీ 16వ తేదీ పెన్షన్స్ కానీ మొబైల్ తీసుకొని నాకు జీతం రాలే, నీకు పెన్షన్ పడిందని ఒకరొకరు ఫోన్లు చేసుకొని అడుక్కునే పరిస్థితి కలిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మరి అటువంటిది లేకుండా మార్పు అనేది మరి ఖచ్చితంగా 1వ తేదీ పోయిన నెల కానీ ఈ నెలలు కానీ 1వ తేదీ 2వ తేదీలోనే ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షన్స్ అందరికీ కూడా జీతాలు వేయడం జరిగింది. అదేవిధంగా సామాజిక పెన్షన్లకు కూడా 1వ తేదీ జీతాలు వేయడం కూడా జరిగింది. మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని పోల్చుకుంటే మార్పు అనేది కంపల్సరీగా కనిపిస్తుంది. ఉద్యోగులు కూడా నమ్మకం కలుగుతుంది. గత ప్రభుత్వంలో ఎంత డబ్బులు అప్పులు ఉన్నాయా తేల్చండి అని ఫైనాన్స్ అధికారులు కానీ ప్రభుత్వం అధికారులు కానీ ఫైనాన్స్ మినిస్టర్ అడిగితే చెప్తామని మాకు ఎంత డబ్బులు రావాలో మాకే మతికిలేని పరిస్థితుల్లో ఉన్నాం. మేము ఎంత డిఎల్ రావాలని చెప్పండి అంటే ఒకరోజు కూడా శ్వేతపత్రం కానీ మాకు ఇంత డబ్బులు ఇవ్వాలని ఏ రోజు చెప్పిన పాపం. ఈ ప్రభుత్వం వస్తానే దాదాపు 21,900 కోట్లు ఉద్యోగులకు రావాలని చెప్తాను. దానికన్నా మాకు ఇంకా ఎక్కువ రావాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం కూడా ఇంకా పూర్తి అంచనా వేయలేదనుకుంటున్నాం. దాదాపు మాకు 35,000 కోట్ల పై దాకా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు రావాల్సి వస్తుంది. ఉదాహరణ గత ప్రభుత్వం నుంచి దాదాపు 2018 నుంచి డిఆర్ఎస్ ఇప్పటి వరకు ఒక్క డిఆర్ఎస్ కూడా రాలే. దాదాపు 212 నెలల డిఆర్ఎస్ మాకు రావాలి. దాంట్లో దాదాపు కరోనాతో సెంట్రల్ గవర్నమెంట్ 3 డిఏలకు అరియర్స్ తీసేస్తే మన ప్రభుత్వం కూడా తీసేస్తే 54 డిఏలు పోతే 158 డిఏలు మాకు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే దాదాపు ఒక చిన్న ఉద్యోగి నుంచి కూడా 2 లక్షల నుంచి 6 లక్షలు 7 లక్షల వరకు ఒక ఉద్యోగునికే ప్రభుత్వం బాకీ పడే పరిస్థితి. ఎన్ని మాట అడిగినా ఇస్తాం అదే అని గత ప్రభుత్వం ఏ రోజు కూడా 1 రూపాయి ఇవ్వకుండా పోయిన ప్రభుత్వం. మరి వచ్చి రాకముందు ఈ ప్రభుత్వం పైన నిందలు వేయడం ఉద్యోగులకు ప్రభుత్వానికి దూరం చేసే ఆలోచన తప్ప వేరేది కాదని కూడా తెలియజేసుకుంటాం. అటువంటి ఆలోచనను మానుకోవాలని కూడా ఈతో పలుకుతున్నాం. మరి ఏదైనా గతంలో అతని వారధిగా ఉన్నప్పుడు మనకు ఇప్పించాల్సిన బాధ్యత అతనిపైన ఉన్నది. ఆ బాధ్యత ఏనాడు కూడా తీసుకోలేదు. మరి అదేవిధంగా మా పెన్షనర్స్కు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ గత ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వంలో 2018లో పెన్షనర్స్కు 2 క్వాంటమ్ ఆఫ్ పెన్షన్స్ అని 10%, 15% ఇవ్వడం జరిగింది. మరి పోయిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెన్షన్స్కు చంద్రబాబు ఇస్తే దాన్ని తగ్గడం జరిగింది. 10 నుంచి 7కు తగ్గడం జరిగింది, 15 నుంచి 12కు జరిగింది. దాదాపు 6% మా పెన్షన్స్ నష్టపోయినారు. వాళ్ళకి వచ్చేది జీతాలు తక్కువ, బేసిక్
దాంట్లో 6% పోయిందంటే నెల ఎంత నష్టం అవుతుంది. అది కాక వాళ్ళ ఖర్చులు ఎక్కువ ఉంటాయి. షుగరు, బీపీ, జ్వరం అనేది ఏజ్ అయిపోయినా ఖచ్చితంగా వస్తాయి అందరికీ. అటువంటి వాళ్ళకు ఇస్తామని చెప్పి వాళ్ళు ఉద్యమం చేస్తే పెన్షన్స్ ముసలిలైనా కూడా ఉద్యమం చేశారు. చేస్తే అందులో భాగంగా నేను ఉన్నాను, ఆనాడు ప్రెసిడెంట్ ఉన్నాడు బండిసిన గారు, చంద్రశేఖర్ సలహాదారు ఉన్నాడు, సజ్జల రామకృష్ణాడి, వీళ్ళందరికీ వచ్చి ఉద్యమం మానిపియండి, వాళ్ళు ముసలిళ్ళు ఇబ్బంది పడతారు, మేము ఇస్తాము, అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీ అయిన తర్వాత ఇస్తామని చెప్పి మాట చెప్పి ఉద్యమాన్ని మానిపించడం జరిగింది. ఆ తర్వాత అతనితో పాటు మాకు పొలిటికల్ చెప్తే నమ్మం, సిఎస్తో చెప్పేమంటే సిఎస్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని కూడా పిలిపించి మాకు మాట ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కూడా మేము నమ్మకం కలిగింది, సరే గవర్నమెంట్ నుంచి కూడా చెప్పారు కదా అనుకుని ముసలి వాళ్ళకు మా వాళ్ళందరూ పెద్దలకు ఉత్తరాగం అంటే విత్తరాగం అది ఇస్తామని చెప్పి ఎలక్షన్ ముందర కూడా ఇస్తామని చెప్పాను. నేను క్యాంపులో కడపలో ఉంటే 6% కదా మీకు ఒకదానికి ఇస్తామన్నారు. లేదు, మీరు కావాలంటే 1% తగ్గించుకోండి, 2 ఇవ్వండి, అందరికీ న్యాయం చేసినట్టుంటే ఒప్పుకొని సరే ఇస్తామని చెప్పి ఎలక్షన్ ముందర కూడా ఇవ్వకుండా ఎలక్షన్ కోడ్ వచ్చిందని మభ్య పెట్టడం. అంటే మాటలు చెప్పేది నమ్మించి మోసం చేయడం అనేది అనిపిస్తుంది. ఆ గత ప్రభుత్వంలో మేము మాట్లాడేటప్పుడు సలహాదారులు కూడా ఉన్నారు, మా ముందనే జరిగింది. మరి ఆనాడు కూడా ఏమి నోరు మెదపలేదు. మరి ఈరోజు వచ్చి రాకముందే మరి ప్రభుత్వం చెప్తుందో మరి అతని సొంత ఆలోచన మాకు తెలియదు. గతం కదా, ఎవరైతే ఈ సంఘం నుంచి బయటికి పోతామో వ్యక్తిగతంగా మాట్లాడుకోవచ్చు, కానీ ఉద్యోగుల గురించి సంఘంలో ఉండిప్పుడే మాట్లాడాల్సిన బాధ్యత ఉంటుంది. మరి పార్టీలో చేస్తే పార్టీ వ్యక్తంగా మాట్లాడుకోవచ్చు, కానీ తప్పేం లేదు. మాకు సంఘానికి, ప్రభుత్వానికి, ఉద్యోగులకు దూరం చేయకూడదు అనేది ఒకటి తెలియజేసుకుంటాం. అదేవిధంగా మాకు రావాల్సిన జీపీఎఫ్లు కానీ, ఏపీజీలు కానీ, డిఏలు కానీ, మేము దాచుకున్న డబ్బులు కానీ ఏ రోజు కూడా సంవత్సరాల తరబడి రాకపోయినా ఏమని చెప్పినా కూడా ప్రభుత్వం ఇయ్యని పరిస్థితులు ఉంది. ఇది కాక మా సిపిఎస్ ఉద్యోగులకు మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నేను వచ్చిన వారానికే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తానని మాట చెప్పండి. మడమ తిప్పము మారదప్పనని చెప్పాడు. ఎక్కడా లేదు. నెలలుగా, వారాలు కాదు కదా, నెలలు కదా, సంవత్సరాలు కూడా గడిచిపోయింది. బలవంతంగా జీపీఎస్ అని తీసుకొచ్చారు. ఏ ఉద్యోగునికి, ఏ సంఘానికి జీపీఎస్ మాకు వద్దని చెప్పిన కూడా బలవంతంగా రుద్దడం జరిగింది. దాన్ని ఈ ప్రభుత్వంలో జీపీఎస్లో గజెట్ అని నోటి తీసుకుని రావడం జరిగింది. ఇమ్మీడియట్గా చంద్రబాబు ముఖ్యమంత్రి గారు దాన్ని గజెట్ని ఆఫ్ చేయడం జరిగింది. ఇది మనం ఇచ్చింది కాదు, గతాన్ని తీసుకొచ్చి మన దగ్గర పెట్టడం ఎందుకు, ఇది నాకు తెలియకుండా ఎందుకు ఇచ్చారని కూడా అధికారులను కానీ ఎంక్వైరీ చేసి మీ మీద యాక్షన్ తీసుకుంటాం చేసి ఇమ్మీడియట్గా నిలుపుదల చేయడం. అంటే ఈ ప్రభుత్వం సానుకూలంగా ఉద్యోగులకు ఉంది అనేది కదా. మీరు గతంలో కూడా చూసింటారు, ఒక మినిస్టర్ భార్య ఎస్ఐని సిఐని ఏ విధంగా మాట్లాడితే చంద్రబాబు గారు వార్నింగ్ ఇచ్చారు. మినిస్టర్ అని కూడా అనుకోకుండా మీరు ఉద్యోగులతో సక్రమంగా నిలవాలి, వాళ్ళ గౌరవ మర్యాదలు చూడాల్సిన బాధ్యత ఉంది, మీరు ఈ విధంగా రిపీట్ అయితే బాగుండదని ఒక ముఖ్యమంత్రి భార్య కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న కలెక్టర్ మీటింగ్లో కూడా ఉద్యోగులను సానుకూలంగా చూడాలి, మీరు ఒప్పించి మెప్పించి పని చేయించుకోవాలా, బెదిరియాల్సిన అవసరం లేదు, వాళ్ళతో మమైక్యమయ్యి ప్రజలకు చేయవలసిన సేవలు చేయించుకోవాలా, మీరు కూడా ప్రజలతో మమైక్యంగా అనేది కలెక్టర్ దృష్టిలో కూడా చెప్పడం జరిగింది. అంటే ఉద్యోగుల మీద ప్రేమాభిమానం, ఉద్యోగుల మీద నమ్మకం అనేది మాకు కూడా అయిపోతుంది. ముఖ్యమంత్రి గారు ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చారంటే మమ్మల్ని గౌరవంగా చూసుకుంటున్నారు, ఆప్యాయతగా ప్రేమగా అభిమానిస్తున్నారు. ప్రభుత్వాన్ని కూడా మా వంతు సహాయ సహకారం తప్పకుండా అందించాలని మాలో కూడా ఉత్సాహం కలుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమాన్ని చేపట్టినా ఆ కార్యక్రమాన్ని అట్టడుగు ప్రజలకు చేర్చే బాధ్యత మా పైన ఉంది కాబట్టి తప్పకుండా కూటమి ప్రభుత్వానికి మేము సహకరిస్తాం, ఉద్యోగులు ఉపాధ్యాయులు. అదేవిధంగా మా టీచర్స్ మీద మరి గతంలో ఎప్పుడూ లేదు, ఏ ప్రభుత్వంలో లేదు, యాప్స్ పెట్టడం జరిగింది. 117 జీవోని తీసుకొచ్చి యాప్స్ని కూడా ఎక్కడ ఒక టీచర్ చదువు చెప్పాల్సిన వచ్చి లెట్రిన్ కాడ సరిగ్గా లేదా, అది నూకినారా లేదా, బడ్జెట్ లేకపోతే వీళ్ళే నూకొని ఫోటోలు పెట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. మరి ఆ విధంగా ఏ యాప్స్ను ఉసి కలిపి ప్రజలను, ఉద్యోగులందరూ కూడా భయభ్రాంతులకు గురి చేసి డ్యూటీ చెప్పుకోలేకుండా, మనశ్శాంతి లేకుండా మరి చేయడం కూడా భావ్యం కాదు. అటువంటి టైంలో కూడా ప్రభుత్వానికి చెప్పాల్సిన బాధ్యత ఉంటే చెప్పలేకపోయినాడు. మరి ఇప్పుడు అనవసరంగా చెప్పడం ఎందుకని కూడా తెలియజేస్తున్నాం. ఇదే కాదు, ఏ విషయంలో అయినా కూడా ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వంలో ఎంతో నష్టపోయినాం. ఈ ప్రభుత్వంలో అటువంటి నష్టం జరగదని ఆశాభావం మాకు నమ్మకం ఉంది. నమ్మకం కలిగే విధంగా ఈ ప్రభుత్వం కూడా నడుచుకుంటుందని కూడా తెలియజేసుకుంటాం. అందుకని దయచేసి మాటలు ఎవరు నమ్మొద్దని కూడా తెలియజేసుకుంటాం. ఎవరు ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. మరి మాకు అదేవిధంగా ఐఆర్ఏ ఇస్తానని ప్రభుత్వం చెప్పింది, ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఇస్తానని నమ్మకం మాకుంది. ఇచ్చేంత వరకు మేము కూడా సిఎస్ గారు కానీ, ముఖ్యమంత్రి కానీ ఐఆర్ఏ కావాలని లెటర్ ఇస్తాం. అదేవిధంగా పిఆర్స్ కమిషన్ వేయమని లెటర్ ఇస్తాం. అదేవిధంగా గతంలో 62 సంవత్సరాలు పబ్లిక్ సెక్టార్, హౌసింగ్ కార్పొరేషన్ వీళ్ళందరూ గురుకులాలను కూడా ఇవ్వలేదు. వాళ్ళందరూ కూడా దాదాపు 6,000 మంది కంటే ఎంప్లాయీస్ లేదు. దాదాపు 7,800,000 మందికి 62 ఏళ్ళు ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వానికి బరువేం కాదు. 62 సంవత్సరాలు వాళ్ళకు కూడా ఇవ్వాలనుకుని ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి ఖచ్చితంగా లెటర్ ఇచ్చి ఈ సమస్యలు తీసుకుంటామని చెప్పాం. ఇదే కాకుండా మాకు రావాల్సిన ప్రతి పైసాను కూడా ప్రభుత్వం ఇప్పుడే తీల్చింది. దాదాపు 21,900 కోట్లు మాకు డ్యూ ఉందని 1 by 1 కూడా తీసుకుంటామని ఇమీడియట్గా మాకు రావాల్సిన రేటు కూడా ప్రభుత్వం నుంచి తప్పకుండా తీసుకున్నాం. ప్రభుత్వం కూడా ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉందని కూడా తెలుసుకున్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వంతో కలిసిమెలిసి తప్పకుండా మాకు గతంలో కూడా చంద్రబాబు 2019లో ఎలక్షన్ బిఫోర్ కూడా
మాకు 43% ఇచ్చి 43% రావాల్సిన పిఆర్సీ అరియర్స్ కూడా ఎలక్షన్ బిఫోరే కూడా ఇచ్చిపోయాడు. ఆ నమ్మకం ఇప్పుడు కూడా మాకు ఉంది. ఖచ్చితంగా ఉద్యోగులకు ఏదైతే రావాలో అవన్నీ న్యాయం చేసి ఇస్తాడో నమ్మకం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ విధంగా మేము తెలియజేసుకుంటాం. మిగతా విషయాలన్నీ కూడా మా జిఎస్ గారు మాట్లాడడం తెలియజేస్తూ నేను చౌదరి పురుషోత్తమ నాయుడు, జనరల్ సెక్రటరీ ఏపీ ఎన్జిఓ అసోసియేషన్. ప్రధానంగా ఈనాటి ప్రెస్ మీట్ సందర్భంగా మా అధ్యక్షులు వారు మాట్లాడారు. ముఖ్యంగా కొంతమంది మాజీ ఎన్జిఓ సంఘ నాయకులు అయితేనేమి, మరి పార్టీ నాయకులుగా ఉన్న కొంతమంది మరి ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులకి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయని చేసే ప్రకటన ప్రధానంగా ప్రభుత్వానికి, ఉద్యోగులకి, ఉద్యోగ సంఘాలకి కొంత దూరం పెంచేదిగా ప్రకటనలు ఉన్నాయి. మరి అలాంటి ప్రకటనలు ఇప్పుడు ఆ సంఘ నాయకులు చేయాల్సిన అవసరం లేదనే మా ఉద్దేశం. మాకు సంబంధించి మేము ప్రతి విషయాన్ని కూడా టైం టు టైం ముఖ్యమంత్రి గారిని కలిసాం. అలాగే చీఫ్ సెక్రటరీ గారిని కలిసి మరి ఈ మధ్యకాలంలో ఐఆర్ అయితేనేమి, పిఆర్సీకి సంబంధించి కానీ, అలాగే కేసులు క్లోజ్ చేయమని కానీ ఇవన్నీ కూడా మరి చీఫ్ సెక్రటరీ గారికి ఆల్రెడీ మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. మరి అలాగే మరి సిఎస్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలో మరి ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి అన్ని మా తాలూకా సమస్యలు, ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు అనుభవించారు ఉద్యోగస్తులు. చాలా పెండింగ్ అంశాలన్నీ చాలా ఉన్నాయి. అయితే ఇమీడియట్గా ప్రభుత్వం ప్రజెంట్ పొజిషన్ బాగోలేదు, ఎందుకంటే ఆర్థికపరమైన పొజిషన్ అయితే చాలా తేడాగా ఉంది. కనుక కొద్ది రోజులు వెయిట్ చేసి మా తాలూకా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశాభావంతో ఉన్నారు. మంచి పాలన అనుభవం అలాగే మంచి పరిపాలనా దక్షులైన మన ముఖ్యమంత్రి గారి పట్ల ఉద్యోగులంతా కూడా పూర్తిగా సంతృప్తికరంగా ఉన్నారు. వచ్చి ఇంకా 2 months జరిగిన సందర్భంగా మరి మిగతా అంశాలపై పై వాళ్ళంతా కూడా బయట పార్టీ బేస్డ్గా మాజీ నాయకులు మాట్లాడేదాన్ని పూర్తిగా మేమైతే వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి ఏదైనప్పటికీ మా సంఘపరంగా కూడా త్వరలో ముఖ్యమంత్రి గారిని కలిసి మరి ఐఆర్ అయితేనేమి, ఎందుకంటే ఐఆర్ ఇవ్వాల్సి ఉంది. అలాగే ప్రధానంగా ఐఆర్ సరే ఇవ్వచ్చు, ప్రధానంగా ఈ పే రివిజన్ కమిషన్ అనేది ఇమీడియట్గా వేయాలి. ఎందుకంటే టైం అతను రాజీనామా చేశారు ముందు ఉన్న పే రివిజన్ కమిషనరు. కనుక వెంటనే ఇమీడియట్గా ప్రభుత్వం చేయాల్సింది ఇమీడియట్గా పే రివిజన్ కమిషనర్ని అపాయింట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి గవర్నమెంట్ కూడా వచ్చిన వెంటనే మీకు ఐఆర్ అయితేనేమి, పిఆర్సీ కూడా ఇమీడియట్గా చేస్తామని ప్రామిస్ చేసిన దానిలో భాగంగా అవి చేయాలి. అలాగే మాకు ప్రధానంగా ఇంకా రిటైర్మెంట్స్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి జాన్యువరి నుండి. దాని సందర్భంగా జీపీఎఫ్లు కానీ, ఏపీజీఎల్ఏలు ఇవి కూడా ఇమీడియట్గా మాకు వచ్చే కొంచెం తక్కువ మొత్తమే ఉన్నాయి, పెద్ద మొత్తంలో లేవు జీపీఎఫ్లు కానీ, ఏపీజీఎల్ఏలు కానీ. అవి కూడా ఇమీడియట్గా రిలీజ్ చేసేటట్టు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా పరిష్కారానికి మేము కూడా కృషి చేస్తూ ఉన్నాం. ఏదైనప్పటికీ ఉద్యోగులకు సంబంధించిన విషయాల్లో అందరూ ఉద్యోగులు కూడా చాలా సంతృప్తిగా ఉన్న ఈ టైంలో ఈ రకమైన స్టేట్మెంట్స్ కొంతమంది నాయకులు అయితేనేమి, పార్టీ నాయకులు అయితేనేమి మరి ఇవ్వడం ద్వారా ఉద్యోగులకి, ప్రభుత్వానికి అగాధం పెంచకుండా ఫ్యూచర్లో అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వద్దని మరొకసారి వారికి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. పెన్షనర్స్కి సంబంధించి గత 5 సంవత్సరాల కాలం చీకటి యుగంగా భావిస్తుంది. ఉద్యోగులకు ఈ 70 సంవత్సరాల్లో చీకటి రోజులు ఏమన్నా ఉన్నాయంటే గత 5 సంవత్సరాలు. గత 5 సంవత్సరాల్లో ఉపాధ్యాయుల్ని బాత్రూముల దగ్గర నుంచోబెట్టినప్పుడు, ఉపాధ్యాయుల్ని మద్యం దుకాణాల దగ్గర నుంచోబెట్టినప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఉద్యోగ సంఘాలను, ఉపాధ్యాయ సంఘాలను కూడా ముందుకు గొంతెత్తి మాట్లాడే పరిస్థితి లేకుండా చేయడం జరిగింది. మా జీపీఎఫ్లో మా దగ్గర ఉన్న డబ్బుల్ని ప్రభుత్వం విత్డ్రా చేసుకున్నప్పుడు కూడా ఎవరు మాట్లాడలేదు. దానితో పాటు 4000 కేసులు, ఈ 70 సంవత్సరాల చరిత్రలో 4000 కేసులు ఉద్యోగుల, ఉపాధ్యాయుల మీద పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే గత ప్రభుత్వం ఉంది. మరి గత ప్రభుత్వంలో కూడా ఇన్ని కేసులు పెట్టినప్పుడు వాళ్ళు రిటైర్ అవుతారు, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి, ఇన్ని కేసులు పెట్టడం సమంజసం కాదు అని చెప్పిన ఒక వాయిస్ కూడా గత ప్రభుత్వంలోని పెద్దల్లో కానీ, సలహాదారులు కానీ లేరు. అట్లాగే పిఆర్సీకి చూసుకుంటే మా రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి గారు చెప్పినట్లు పిఆర్సీని రివర్స్ పిఆర్సీ చేసి జీతభత్యాలు తగ్గించి పిఆర్సీ కమిటీ 4 సంవత్సరాలు పొడిగించి పిఆర్సీ రిపోర్ట్ అనేది ఉద్యోగ సంఘాలకు ఇవ్వకుండా పెద్ద ఉద్యమాలు కూడా చేస్తే మొత్తం ఉక్కుపాదంతో అణిచివేసే పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఒక్క వాయిస్ ఇచ్చిన పరిస్థితి లేదు. మేము వాళ్ళు అడుగుతున్నాం అందరినీ,
ఉద్యోగ వ్యవస్థనే, ఉపాధ్యాయ వ్యవస్థనే, పెన్షనర్స్ వ్యవస్థనే ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి వెంటిలేటర్ మీదకి తీసుకెళ్ళింది గత ప్రభుత్వమే. వెంటిలేటర్ మీద ఉద్యోగ వ్యవస్థను తీసుకెళ్లి ఒక్క మాట మాట్లాడని వారు ఒక కొత్త ప్రభుత్వం వచ్చి 10 రోజులు అవ్వగానే మొత్తం ఈ బకాయిలన్నీ ఎందుకు తీర్చరు? బకాయిలు ఎవరు పెట్టారు? 2014 నుంచి 19 బకాయిలు ఉన్నాయా? 2009 నుంచి 14 బకాయిలు ఉన్నాయా? 2019 నుంచి 24 ఎన్ని బకాయిలు ఉన్నాయి? మా రాష్ట్ర అధ్యక్షుడు చెప్పినట్లు మినిమం 30,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించారు 21,900 కోట్లు బకాయిలు ఉన్నాయని. అంటే 30,000 కోట్లకు సంబంధించిన బకాయిల్ని 5 సంవత్సరాల ఉంచి ఒక్క మాట మాట్లాడకుండా 5వ రోజు వచ్చి మొత్తం అవన్నీ ఎందుకు ప్రభుత్వం మోసం చేస్తుంది, ఉద్యోగ సంఘాలు చూస్తూ కూర్చున్నాయి అని మాట్లాడే విధానం సరికాదు అని చెప్తున్నాం. ప్రభుత్వం అధికారులతో ఉద్యోగులతో గౌరవంగా మెలగండి అని చెప్పి ముఖ్యమంత్రి గారే పదే పదే చెప్తున్నారు. 4,000 కేసుల్ని పరిశీలించి ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. GPS మీద ఇచ్చిన గెజెట్ని కూడా పక్కన పెడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మిగిలిన అంశాల మీద కూడా వారి దగ్గర నుంచి ఒక పాజిటివ్ వాతావరణం ఉంది. నిర్మాణాత్మక సహకారాన్ని ఏపీ NGOs అసోసియేషన్ ఇస్తుందని చెప్పి మనం చెప్తున్నాం. అట్లాగే ఉద్యోగులకు సంబంధించిన ఏ ఒక్క డిమాండ్నైనా సరే ఇవాళ కొత్తగా ఏర్పడింది ప్రభుత్వం కొంత వాళ్ళు వీళ్ళు చూసుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి తెలియజేశారు. మళ్ళీ ఇంకొకసారి తెలియజేస్తాం. దీనికి సంబంధించింది సిచ్యువేషన్ ప్రకారం కాలక్రమేణా ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగులకు అందేట్టు చేస్తాం. ఆ రోజున 5 సంవత్సరాల్లో ఉద్యోగుల మీద, ఉపాధ్యాయుల మీద, పెన్షనర్స్ మీద మీరు పెట్టిన మాటలు, మభ్య పెట్టిన విధానాలు, ఉద్యమాలను విరమింపు చేసిన తీరు ఒక్క డిమాండ్ కూడా చేయనప్పుడు మాట్లాడని వారికి ఇప్పుడు మాట్లాడే నైతిక హక్కు లేదు అని చెప్పి సంఘం తరపున తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. Save a life. Download uBlood app. uBlood for the new blood.